వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. కరీంనగర్ డీర్ పార్కులో అధికారుల నిర్లక్ష్యం, అసువులు బాస్తున్న మూగజీవాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జింకల పార్క్ నిరంతరం పర్యాటకులతో నిండుకుండలా ఉంటుంది. కానీ ఇక్కడి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల వేసవి తాపానికి తాళలేక మూగజీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నిన్న డీర్ పార్క్లోని ఒక నీటి కొలను వద్ద హంసల సందడి చూడడానికి వచ్చిన పర్యాటకులకు ఒక హంస మరణించి ఉండటం కనిపించింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఎన్ఎస్టీవీ బృందం ఈ చిత్రాలను సేకరించింది. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతంలో మూగజీవాలు చనిపోతున్నా కూడా అధికారులు గమనించకపోవడం పట్ల పర్యాటకులు మూగజీవాల పట్ల శ్రద్ధ వహించాలని అధికారులను కోరుతున్నారు. వైర్లు ముట్టకొని ఉంటుంది. అందరూ స్విమ్ చేస్తుంటారు కదా, చికెట్లా ఉంటారు. ఎవరు కొడుతున్నారు? కర్నూలు జిల్లా ఆదోని టీబీపీ కాలనీ వాసుల రిటైర్మెంట్ ఉద్యోగులు, ప్రెజెంట్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వారి వారి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని మరలా ఇలా అందరం కలుస్తామని అనుకోలేదు. ఇంత గ్రాండ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ కాలనీలో శ్రీరామనవమి పండుగలు జరుగుతాయి. సుమారుగా 50 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నాం. అన్న తమ్ములైనా విడిపోతారు, కానీ మా కాలనీ వాసులు మాత్రం ఎప్పటికీ విడిపోను, అందరూ కలిసిమెలిసి ఉంటాం అంటూ టీబీపీ కాలనీ ఉద్యోగులు తెలిపారు. గతంలో పనిచేసి పదవీ విరమణ మరియు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన సహ ఉద్యోగులు, పెద్దలు, గౌరవనీయులు మరియు ప్రస్తుతం పనిచేస్తున్న మా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. పంచభూతాలు ప్రతి జీవికి, ప్రతినిధికి నిత్యం అవసరమైన ఈ పంచభూతాలు గాలి, భూమి, నీరు, ఆకాశం, వాయువు. ఇందులో అతి ముఖ్యమైనది నీరు. నీటి నియంత్రణ, నీటిని అందజేయడం నీటిపారుదల శాఖ యొక్క ప్రథమ ప్రాధాన్యం, బాధ్యత. అందులో పనిచేయడం మన అందరి భాగ్యం. ఈ భాగ్యంలో ఎల్ఎల్సిలో పనిచేయడం మరొక భాగ్యం. సిస్టమ్ అంటే గతంలో ఎప్పుడో ఈ సిస్టమ్ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ద బెస్ట్ ఎక్సలెంట్ సిస్టమ్ భారతదేశంలో. ఇది ఒక టాప్ 10లో ఉండే ఒక బెస్ట్ సిస్టమ్ అని నేను భావిస్తున్నాను. టీబీ డ్యామ్ నుంచి దాదాపు 400 కిలోమీటర్లు, అంటే టీబీ డ్యామ్ హోస్పేట్ దగ్గర నుంచి కర్నూలు దాకా నీళ్లు ఇచ్చిన ఒక ప్రధాన జల వనరు. ఈ జల వనరులో మనం పనిచేస్తూ లక్షల మందికి, కోట్ల మందికి ఆహారాన్ని అందిస్తున్న ఈ వ్యవస్థ ఎంత ముఖ్యమైనదో, అందులో పనిచేస్తున్న సిబ్బందికి ఎంత క్రమశిక్షణ ఉందో నేను ఇక్కడ పనిచినప్పుడు గమనించాను. ఇక్కడ పనిచేసిన సిబ్బంది లస్కర్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ వరకు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆఫీసర్ ఏం చెప్తే దానికి కమిట్ అయి ఉంటారు. ఒక లస్కర్ వాళ్ళ యొక్క కమిట్మెంట్ నేను చూశాను దగ్గర నుంచి. ఆఫీసర్ జేఈ గారు ఏం చెప్తే అదే ఫైనల్.
కుబీర్ గ్రామంలో ఇటీవల విడుదలైన అగ్నివీర్ ఫలితాలలో ఎంపికైన కుబీర్ మండల కేంద్రంలోని మాన్పూర్ సతీష్, షేరే అక్షయ్, ఆకం సాయి ప్రసాద్ అనే యువకులకు ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి శాల్వాతో ఘనంగా సన్మానించి దేశానికి సేవ చేసుకునే అదృష్టాన్ని దక్కించుకున్న యువకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిదండ్రులకు తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్షిక్ వార్ సతీష్, అలికే పోతన్న, సూది ఫిరాజీ, కరోళ్ల సుదర్శన్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా మరి సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు కుబీర్ మండలంలోని యువకులు అగ్నివీర్ మొన్న వెలువడినటువంటి దీంట్లో విజయం సాధించడం జరిగింది. మరి దేశానికి సేవ చేసుకునేటటువంటి అదృష్టము ఈ యొక్క మాన్పూర్ సతీష్, ఆకం సాయి ప్రసాద్, షేరే అక్షయ్ ఈ యొక్క ముగ్గురు యువకులు మరి మన దేశానికి సేవ చేసుకునేటటువంటి అదృష్టం కలగడము, అదొక మా యొక్క కుబీర్ గ్రామ ప్రజలు ఒక అదృష్టం చేసుకున్నారనేటువంటి విధంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఆ రోజే పెద్దలు అన్నారు, జై జవాన్ జై కిసాన్. ఇక్కడ దేశం బాగుపడాలనంటే అయితే రైతు బాగుండాలి, అక్కడ శత్రు దేశాల నుండి మనం అందరు హ్యాపీగా ఉండాలి అని అంటే మన సైన్యం బాగుండాలి. అటువంటి సైన్యంలో చోటు దక్కించుకున్నటువంటి మా యొక్క కుబీర్ యువకులకు మేము మా యొక్క మిత్రుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి సేవ చేసుకునేటటువంటి అదృష్టం కలిగినటువంటి మీరు ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ బేటా. మరియు మంచి సేవ చేసి మీ యొక్క తల్లిదండ్రులకు మరియు మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ముప్కాల్ మండలం నల్లూరు గ్రామంలో జంగం పోషెట్టి కుమార్తె మమత జ్ఞాపకార్థంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా ముప్కాల్ మండల ఎస్ఐ రజనీకాంత్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగం గోపి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నారాయణ, రమణ, గంగాధర్, నవీన్ మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు. జంగం గోపి గారు మరి చలివేంద్ర కార్యక్రమాన్ని చేసినందుకు వారికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మన ముక్కల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సార్ వచ్చి వారి కార్యక్రమంలో చేత ఇనాగ్రేషన్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి మన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఎల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించు శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవానికి దాదాపు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఐపీఎస్ తెలిపారు. ఆలయం, కళ్యాణ మండపం, వీఐపీ గ్యాలరీలను ఆదివారం ఉదయమే హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్తో కలిసి ఆయన అక్కడ ఏర్పాటు చేయబడిన బందోబస్తును పర్యవేక్షించారు. కళ్యాణ మండపంకు వెళ్లే ప్రదేశ మార్గం వద్ద ఏర్పాటు చేసిన డిఎఫ్ఎండీలు, ఈ కార్యక్రమం కొరకు పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరును, ఆలయ పరిసరాలను పోలీసు కమిషనర్ స్వయంగా పరిశీలించారు.
శ్రీరామనవమి భవ్య పల్లకి శోభాయాత్రకు సంబంధించి ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని బంగారు ఆభరణాలతో పాటు ఛత్రపతి సంభాజీ మహారాజ్ విగ్రహం ధూల్పేట్ నుండి సుల్తాన్ బజార్ వరకు సాగే శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నదని శోభాయాత్ర అధ్యక్షులు ఆనంద్ సింగ్ తెలిపారు. అయోధ్య నుంచి స్వయంగా రాముడు నగరానికి వచ్చినట్టు ఈ ప్రతిమ రూపుదిద్దుకుందని వివరించారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5, 1908లో బీహార్ రాష్ట్రంలోని భోగ్పూర్ జిల్లా చాంద్వా గ్రామంలో శోభిరామ్ వాసంతి పుణ్య దంపతులకు జన్మించారని తెలిపారు. ఆయన జీవితం రాజకీయంగా వృద్ధి చెందిందని, క్విట్ ఇండియా పోరాటం, గ్రీన్ రెవల్యూషన్ వంటి పోరాటాల్లో పాల్గొన్నారు అని తెలిపారు. సమయాన్ని దృష్టిలో కలెక్టర్ మన రథసారథి ఆశీష్ సంగ్వాన్ గారికి, అదేవిధంగా అదనపు కలెక్టర్ గారికి, వేదికను అలంకరించిన మా దళిత నాయకులు ప్రేమన్న గారికి, అదేవిధంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గంగారాం గారికి, నా ముందున్నటువంటి నాయకులకు, విలేకరులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ విచ్చేసిన లైబ్రరీ చైర్పర్సన్ గారు చంద్రకాంత్ రెడ్డి గారికి, ఏసీఎల్పీ గారికి, ఆల్ ద స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. సో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, ఈ యొక్క కార్యక్రమం నిర్ణయించిన జిల్లా అధికారి రజిత మేడం గారికి, కార్పొరేషన్ చైర్మన్ ఈడీ గారికి, అలాగే ముఖ్యంగా వేదికపైనటువంటి అధికారులకు, వివిధ సంఘాల నాయకులకు, అతిరత మహారథులందరికీ పేరు పేరున, వేదిక మించినటువంటి పెద్దలకు, గౌరవనీయులకు, విద్యార్థులకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో
మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కరీంనగర్ సూడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ ఆసంపల్లి శ్రీనివాస్, కొత్తపల్లి మండల కోఆర్డినేటర్ కర్రా సత్యప్రసన్నారెడ్డి కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పురుమళ్ళ శ్రీనివాస్ పలు విషయాలు ఎన్ఎస్టీవీతో పంచుకున్నారు. అందరికీ మొదటగా నమస్కారములు. ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన భాగంగా చిత్తకుంట గ్రామంలో ప్రతి వారం ఇరుక్కుంటూ మహిళలు, ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇక్కడ సావనాయక్ అయితే మండల ప్రెసిడెంట్ గారు అయితే మన మోడన్ అయితే ఉంది, ప్రతి ఒక్కరు ఇందులో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దశలో ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా ఒకే ఒకటి ఈరోజు ప్రజలకు తెలియపరిచేది, ముఖ్యంగా ఆ రోజు స్వతంత్రం తెచ్చే సమయం ఏదైతుంది, ఆ రోజు గొప్ప మేధావి ఆ మహానుభావుడు బాబూజీ గిట్ట ఆ స్వతంత్రం తెచ్చే ప్రముఖ పాత్ర పోషించడం చాలా ఇబ్బందులు అయ్యేది. అటువంటి తెచ్చే స్వతంత్రంలో భాగంగా ఈ రోజు మరి విధి విధానాలు ఎలా ఉండాలి, ఇక్కడ సర్వ సమాన హక్కులు ఎలా ఉండాలని ఒక ఆలోచనతోటి, ఒక సంకల్పంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగమే ఈరోజు అందరికీ రాష్ట్రుడికైనా నౌకరు చేసేటోడికైనా అదేవిధంగా ఏదైనా ప్రజాపతికి ఎదగాలన్నా కానీ సమాన హక్కులు సర్వ హక్కులు కల్పింపబడ్డదే రాజ్యాంగం ద్వారా. సామర్లకోట స్థానిక వల్ల మార్కెట్ సెంటర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద 117వ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలను ఏఐఎండిఎస్ రాష్ట్ర యువ నాయకులు కాపవరపు జాన్ ఆధ్వర్యంలో ఏఐఎండిఎస్ జాతీయ అధ్యక్షులు కాపవరపు కుమార్ కేకే అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారు విచ్చేశారు. తొలుత బాబు జగ్జీవన్ రామ్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన భారతదేశం అంతా కూడా ఎంతో పండగగా జగజ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. జగజ్జీవన్ రామ్ గారు అందరికీ తెలుసు. ఆయన ఒక అట్టడుగు వర్గాల నుంచి పైకి వచ్చి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా ఎదిగి ప్రైమ్ మినిస్టర్ అవ్వలేని పరిస్థితి మనం బాధ మాకున్నా ఆయన అనేక పోర్ట్ఫోలియోలు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశానికి అందించడం జరిగింది. ఆయన కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా ఆదుకోవాలని ఆలోచిస్తూ అండరంగానే ఆ రోజున్న రుగ్మతులన్నీ కూడా తొలగించి సమాజంలో అందరూ సమానంగా ఉండాలని ఆలోచిస్తూ ఆయన పనిచేశారు. ఆ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం రచిస్తే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఆయన జగజ్జీవన్ గారు ఆయన కృషి చేసి అనేక పోర్ట్ఫోలియోలు చేసి అనేక డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ కానీ అనేక డిపార్ట్మెంట్లో పనిచేసి ఆయన కార్మిక శాఖ అలాగే రైల్వే శాఖ అనేక పనిచేసి ఎంతో మంది ఉద్యోగాలు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిమితుల్లో బాటా నుండి పాట్నీ వైపు వెళ్లే రోడ్డులో ఉన్న ఒక చెట్టు ట్రాఫిక్ రద్దీకి కారణమవుతూ దాని కొమ్మలు ప్రయాణికులకు ప్రమాదంగా మారుతున్నాయి. సంబంధిత అధికారుల నుండి అనుమతులు పొందిన తరువాత ఆ చెట్టును విజయవంతంగా చారిత్రాత్మక మెహబూబ్ కాలేజ్ ప్రాంగణానికి తరలించారు.